రైలులో తమిళనాడులో సేలం నుంచి చెన్నైకు తరలిస్తున్న ఆర్బీఐ నగదు డబ్బాల మూతలను దుండగులు తెరిచారు. రైలు బోగీపై వెల్డింగ్ మిషన్తో రంధ్రాలు చేసి 2 డబ్బాల మూతలు తీశారు. విరుదాచలం రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ పనికి ఎవరు పాల్పడ్డారనే విషయంలో తమిళనాడు పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈ నగదు డబ్బాల మూతలు తెరిచి ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సేలంలోని 5 బ్యాంకుల్లో 2005కు ముందు ముద్రించినటువంటి పాత నోట్లను 226 పెట్టెలలో పెట్టి ఒక రైలు బోగీలో మొత్తం అమర్చారు. ఈ పెట్టెలన్నింటినీ ఈ రైలు బోగీలో అమర్చి సాధారణ ప్రయాణికుల రైలులో తమిళనాడులోని సేలం నుంచి చెన్నైకి రిజర్వ్ బ్యాంక్ పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ నగదును చెన్నైకి తరలిస్తూ ఉన్నారు. ఈ రైలు పలుచోట్ల ఈ మార్గ మధ్యలో పలుచోట్ల ఈ రైలు ఆగినప్పటికీ ఈ ఉదయం చెన్నై చేరుకున్న తర్వాత ఈ రైలు చెన్నై ఎగ్మూర్లోని రైల్వే యార్డుకు చేరుకుంది. రైల్వే యార్డుకు పోలీస్ బందోబస్తుతోనే రైల్వే యార్డు కూడా చేరుకుంది. అయితే రైల్వే యార్డుకు చేరుకున్న తర్వాత రిజర్వ్ బ్యాంకుకి చెందినటువంటి అధికారులు రైల్వే యార్డుకు వచ్చి నగదును అన్లోడ్ చేసే పనిలో ఉన్నప్పుడు రైలు పెట్టే పై భాగంలో ఒక మనిషి దూరేంతలా పెద్ద కన్నం వేసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాళ్ళు ఒక విధమైన విస్మయానికి గురైపోయి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి రైల్వే ఐజీ రామసుబ్రహ్మణ్యంతో సహా పలువురు ఉన్నతాధికారులు హుటాహుటిన రైల్వే యార్డుకు చేరుకుని దీనికి సంబంధించి దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా వేలిముద్రల నిపుణులు మరియు ఇటువంటి ఇంతటి కార్యానికి ఒడిగట్టినటువంటి వాళ్ళు బాగా కరడుగట్టిన లేకపోతే ఇటువంటి ఒక హార్డ్ కోర్ క్రిమినల్స్ అయి ఉంటారో అని కూడా వీళ్ళు భావిస్తున్నారు. అసలు మొత్తం డబ్బు ఎంత తీసుకొస్తున్నారు, మొత్తం ఎంత వెళ్ళింది అన్న విషయం గురించి ఇప్పటికైతే చెప్పట్లేదు. మొత్తం బోగీలో ఉన్నటువంటి 226 పెట్టెల్లో ఉన్నటువంటి నగదులో 2 పెట్టెల్లో ఉన్నటువంటి నగదును ఈ దుండగులు లూటీ చేసినట్లుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్.